మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. స్వదేశీ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కార్యరూపం దాల్చే దిశగా మరో అడుగు పడింది. ప్రోటోటైప్ AMCA ప్రాజెక్టులో DRDOతో కలిసి పనిచేసేందుకు 7 దేశీయ కంపెనీలు బిడ్డింగ్ దాఖలు చేశాయి. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 5వ తరం స్టెల్త్ జెట్ ఫైటర్లను తయారు చేయనున్నారు. దీంతో భారత్ అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనాల సరసన చేరనుంది. DRDO సారథ్యంలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల అభివృద్ధి కోసం ప్రారంభమైన AMCA ప్రాజెక్టులో ముందడుగు పడింది. AMCA ప్రోటోటైప్ నమూనాల రూపకల్పన, అభివృద్ధి కోసం 7 భారతీయ కంపెనీలు DRDOతో కలిసి పనిచేసేందుకు బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 125 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను DRDO భాగస్వామ్యంలో తయారు చేయనున్నారు. L&T, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ తదితర సంస్థలు బిడ్డింగ్ దాఖలు వేశాయి. ఆ బిడ్లను మాజీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ శివథాను పిళ్ళై నేతృత్వంలోని కమిటీ పరిశీలించి రక్షణ శాఖకు నివేదించనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 2 కంపెనీలను రక్షణ శాఖ తుది ఎంపిక చేయనుంది. 2 బిడ్డర్లకు 15,000 కోట్ల విలువైన పనులు అప్పగిస్తారు. 2 లక్షల కోట్ల AMCA ప్రాజెక్టులో భాగంగా 125 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేయనున్నారు. 2035 నాటికి అవి వాయుసేనలో చేరే అవకాశం ఉంది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తే భారత్ అగ్రదేశాలైన అమెరికా, చైనా, రష్యా సరసన చేరుతుంది. ఇప్పటి వరకు అమెరికా F-22, F-35, చైనా J-20, రష్యా Su-57 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు కలిగి ఉన్నాయి. భారత్ తయారు చేసే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు సింగిల్ సీట్ 2 ఇంజన్లు కలిగి ఉండనున్నాయి. ఇవి అమెరికా, రష్యాకు చెందిన F-22, F-35, Su-57 మాదిరిగా అడ్వాన్స్డ్ స్టెల్త్ కోటింగ్ తో పాటు అంతర్గత ఆయుధాలు కలిగి ఉండనున్నాయి. వాటి ఆపరేషనల్ సామర్థ్యం 55,000 అడుగులు కాగా అంతర్గతంగా 1,500 కిలోలు, బాహ్యంగా 5,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలవని అంచనా. AMCA మరో 6,500 కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో 2 వెర్షన్ల ఇంజన్లుంటాయని తెలుస్తోంది. రెండో ఇంజన్ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయనుంది. ఇది అమెరికా తయారీ GE F-414 మొదటి ఇంజన్ కంటే శక్తివంతంగా ఉంటుందని అంచనా. మొత్తంగా ఇది సూపర్ మాన్యూవరబుల్ స్టెల్తీ మల్టీరోల్ ఫైటర్ జెట్ కానుంది.